ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల పోటీ వల్ల ప్రజలకు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. ఒకవైపు ఏమో బీఆర్ఎస్లో కేటీఆర్ హరీష్ రావుల పంచాయతీ, ఇంకొక వైపు ఏమో కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ ఈటెల రాజేందర్ అనే పంచాయతీలో వీళ్ళు వక్తృత్వ పోటీలు పెట్టుకున్నట్టుగా వీళ్ళు లీడర్షిప్ పోటీలు పెట్టుకుంటున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. దానికి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడము, ఇష్టానుసారం స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనకు కనబడుతున్నది. అంటే నేనెక్కువ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా అంటే నేనెక్కువ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా, నేనెక్కువ సీఎం మీద కొట్లాడుతున్నా అంటే నేనెక్కువ సీఎం మీద కొట్లాడుతున్న దాని విషయంలో ఇలా ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది. అంటే సైకో అని, లేకపోతే శాడిస్ట్ అని ఇట్లాంటి పదాలు వాడితే నీకు టీఆర్పీ పెరుగుతుందని, జనంలో నువ్వు మాస్ లీడర్ అని ఎస్టాబ్లిష్ అవుతారనే ఉద్దేశంతో మాట్లాడుతున్న తీరు మార్చుకోండి ఈటెల రాజేందర్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా హైడ్రా మీద మీకు విసుగు పుడుతుందంటే అవినీతి పరులకు మీరు దన్నుగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారని మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.